హాయ్, దిస్ ఈస్ ఆర్జే సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం తెలుగు. ఈరోజు హైపర్ టెన్షన్ డే. సో దీనికి సంబంధించి మనకి అవేర్నెస్ కల్పించడానికి మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నుంచి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నర్రా సందీప్ గారు మన స్టూడియోకి వచ్చిన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్ ఫస్ట్ చెప్పండి సార్, ఈ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అండ్ దీన్ని అసలు సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి ఎందుకంటారు? హైపర్ టెన్షన్ అనేది క్రానికలీ ఎలివేటెడ్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ అండి, దట్ కాజెస్ డ్యామేజ్ టు అ పర్సన్. అది డిపెండింగ్ అపాన్ కంట్రీ టు కంట్రీ దే ఆర్ డిఫరెంట్ గైడ్ లైన్స్. మనకు వచ్చేసరికి ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ ప్రకారం ఏంటంటే లెవెల్ విచ్ ఇస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 140/90, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ ట్రీట్మెంట్ ఎట్ దట్ లెవెల్ అవుట్వేస్ ద బెనిఫిట్స్ ఆర్ మోర్ దెన్ ద రిస్క్స్ అనమాట. ఆ పాయింట్ ఆఫ్ నెంబర్స్ ట్రీట్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ హైపర్ టెన్షన్. అండ్ సైలెంట్ కిల్లర్ అని అనడానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైమ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. హైపర్ టెన్షన్ క్రానికల్గా ఉంటుంది, క్రానిక్ డిజీజ్ ఇవన్నీ కూడా ఒకేసారి అండర్లయింగ్ టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ చేసుకుంటే వెళ్తుంది అనమాట. సో అందుకు సైలెంట్ హార్ట్ కిల్లర్ అంటారు అనమాట. పేషెంట్స్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ అటాక్తో కానీ, హార్ట్ ఫెయిల్యూర్తో కానీ, స్ట్రోక్తో కానీ ఎక్స్పైర్ అవుతాం అవుతాం. సార్ ఇంతకుముందు అంటే ఈ హైపర్ టెన్షన్ అనేది ఒక ఏజ్ దాటాక వచ్చేదే, బట్ ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ కొంచెం ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ అవుతున్నట్లు. కరెక్ట్. అంటే హైపర్ టెన్షన్ ఇప్పుడు ఇందా చెప్పిన డెఫినేషన్ మామూలుగా మోర్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్పిన డెఫినేషన్ అండి. చిన్నపిల్లల్లో తర్వాత ఓల్డ్ పీపుల్ చాలా మంది హైపర్ టెన్షన్ డిఫరెంట్ కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. మీరు అన్నట్టు పూర్వంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్లో ఆల్మోస్ట్ 20-30% యంగ్ పీపుల్లో మనం చూస్తున్నాం అనమాట. డ్యూ టు డిఫరెంట్ రీజన్స్, మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, దీనికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? సిమ్టమ్స్ ఇందాక అనుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైం ఇది చాలా అండర్ కరెంట్గా వెళ్తూ ఉంటుంది. అందుకే ఇండియాలో కానీ ఓల్డ్ ఓవర్ కానీ వెరీ అండర్ డయాగ్నోస్ డిజీజ్ అండ్ అండర్ ట్రీటెడ్ డిజీజ్ అనమాట. ఒకవేళ వచ్చిన లేట్ స్టేజెస్లో ఏంటంటే మనకి అది పేట్లెడిమా అంటే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్తో బ్రెత్లెస్నెస్, తర్వాత కాళ్ళ వాపులు, పేట్లెడిమా, అలాగే మనకి ఏంటంటే చెస్ట్లో డిస్కంఫర్ట్గా ఉంటాం. తర్వాత కొంతమందికి ఏంటంటే ఐస్ ఆర్ ఇన్వాల్వ్, రెటినోపతి ఉన్నప్పుడు బ్లడ్ విజన్ ఉంటాం అక్యూట్గా ఇంక్రీజ్ అయినప్పుడు. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల. పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అని కాళ్ళకి రక్త సరఫరా సరిగ్గా లేపడం వల్ల మనకి నడిచినప్పుడు కాళ్ళ నొప్పులు రావడం అలాంటివి వేరీడ్గా ప్రజెంట్ అవుతాయి. కానీ బట్ ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఎటువంటి సిమ్టమ్స్ చూపించకుండా అండర్లయింగ్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? హైపర్ టెన్షన్కి జనరల్గా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి రిస్క్ అనాలిసిస్ చేస్తామండి. జస్ట్ హైపర్ టెన్షన్ బీపీ నెంబర్ ఒక్కటే కాదు, దాంతోపాటు వాళ్ళకు ఉండే అదర్ అసోసియేటెడ్ రిస్క్స్ ఏంటి, బీపీ డయాబెటీస్ ఉందా, హార్ట్ ఫెయిల్యూర్ ఉందా కదా, లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ స్టెంట్ చేసి ఉన్నారా, పెరిఫెరాటిక్ డిజీజ్ ఉందా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. వాటితో కలిపి పేషెంట్కి స్కోరింగ్ చేస్తాం, రిస్క్ స్కోర్ అని రకరకాల స్కోరింగ్. ఆ స్కోరింగ్ బేసిస్ మీద వాళ్ళకి మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలా లేదా అనేది ఉంటాం. అండ్ వాళ్ళకి టార్గెట్స్ కూడా మనం పెడతాం అనమాట. ఇనీషియల్గా ఎలివేటెడ్ హైపర్ టెన్షన్ ఆర్ ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అలాంటి స్టేజెస్లో ఏంటంటే జస్ట్ లైఫ్ స్టైల్స్ మోడిఫికేషన్స్ అంటాం. హెల్దీ డైట్, స్లీప్, హెల్దీ హ్యాబిట్స్ ట్రై చేస్తాం. అలా కాకుండా స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 హైపర్ టెన్షన్ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే జనరల్గా సాల్ట్ ఎక్కువ తింటే బీపీ వస్తుంది అని చెప్పేసి అంటారు. సో అంటే రాకుండా ముందు తింటే కూడా బీపీ వస్తుంది అసలు సాల్ట్ ఎక్కువ తింటే? సాల్ట్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే అది వాటర్ రిటెన్షన్ చేస్తూ ఉంటుంది. సాల్ట్తో ఒకటే తినాం, సాల్ట్ తింటున్నాం దాని అర్థం ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం మనం ప్రాసెస్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తింటూ ఉంటాం, వాటిలోనే సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా వాటిలో ఏమవుతుందంటే మనకి క్యాలరీ ఇంటేక్ ఎక్కువైపోవడం, ఓవర్ వెయిట్, ఒబిసిటీ రావడం, వీటి వల్ల మనకి ఏంటంటే హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ టైం. అందుకే మనకి ఏంటంటే సాల్ట్ అనేది యాక్చువల్గా లెస్ దెన్ 5 grams ఫర్ నార్మల్ పీపుల్ అంటే 2400 milligrams అనమాట. ఇంకా తగ్గించి తినమంటారు అనమాట చాలాసార్లు. ఓకే, సో జనరల్గా ఏమేమి ఫుడ్స్ తీసుకోవచ్చు సార్ అంటే బీపీ వచ్చిన వాళ్ళు? బీపీ వచ్చిన వాళ్ళకి స్పెసిఫిక్గా నేను ఇందాక అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ దట్ ఆర్ లో ఇన్ సోడియం తక్కువ ఉండేది. అంటే మనకి పచ్చళ్ళు, పికిల్స్, లేకపోతే ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఫ్రోజన్ ఫుడ్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. మోర్ ఆఫ్ పొటాషియం రిచ్ ఫుడ్స్ తింటూ ఉండాలన్నమాట. బనానాస్ కానీ, నట్స్, లెంటిల్స్, యోగర్ట్ ఇలాంటివి తినడం వల్ల పొటాషియం ఏంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఇట్ కాంపన్సేట్స్ ద సోడియం. అలాగే న్యాచురల్గా కూడా డాష్ డైట్ అని అంటాం అనమాట, మెడిటరేనియన్ డైట్ అని. వీటిలో ఏంటంటే మోర్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో మనం ఆల్మోస్ట్ 300 to 400 grams ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ అనేది బాగా తగ్గించేయాలన్నమాట. అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఇంటేక్ పెంచుతూ ఉండాలి. అండ్ ఇందాక నేను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ డైట్లో ఎక్కువ ఉంటూ ఉండాలన్నమాట. సో ఏదైనా సరే ఈ హైపర్ టెన్షన్కి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్.
స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో ఫైనల్ గా ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా మా రెడ్ ఎఫ్ఎం వ్యూవర్స్ కి ఏం చెప్తారు? అందరికీ చెప్పేది ఇప్పుడున్న థీమ్ కూడా అదే అండి, నో యువర్ నెంబర్స్ అంటాం, ప్రొటెక్ట్ యువర్ హార్ట్ అని. సో నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకనేది అంటే అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొత్త ట్రయల్స్ వచ్చే కొద్ది కూడా నెంబర్స్ ఆర్ చేంజింగ్, స్ట్రిక్ట్ టార్గెట్స్ పెడుతున్నారు, లోవర్ నెంబర్స్ తీసుకొస్తున్నారు. సో వీటి వల్ల ఏంటంటే న్యూవర్ మెథడ్స్ వస్తున్నాయి. ఆ న్యూవర్ మెథడ్స్ అండ్ లేటెస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అప్ అవుతూ ఉంటారు. దాన్ని మీరు హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే, ఇనీషియల్ ఫ్యూ టైంలో మనం దీన్ని ట్యాకిల్ చేయకపోతే, లేటెస్ట్ స్టేజ్లో దీన్ని ట్యాకిల్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఇట్ విల్ బి టూ లేట్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో 93.5 Red FM.